నమస్కారం రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు వేద గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడొచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. సో ఎప్పట్లానే ప్రతి వారం లాగే ఈ రోజు కూడా ఒక మంచి చక్కని దానికి ముందు వెస్టర్న్ సాంప్రదాయంలో ఇవాళ ఫాదర్స్ డే అంట. సో మనకి అదేం ఉండదు, కానీ మనకి మదర్స్ డే ఫాదర్స్ డే అనే మన హైందవ ధర్మంలో రోజు అమ్మా నాన్నని మనం రోజు గౌరవిస్తాం, గుర్తు చేసుకుంటాం. మనకి భగవంతుడి కంటే ముందు ఉండేది వీళ్ళే, తల్లి తండ్రి గురువు దైవం, ఆఖరిలోనే భగవంతుడు. సో మనం నిత్యం అని ఇవాళ కూడా మనం ఫాదర్ని తండ్రిని గుర్తు చేసుకుందాం. వాళ్ళు మనం ఏ రోజు మర్చిపోము. ఒక వ్యక్తి అంటాడు, అంటే తల్లి జీవితం, తండ్రి భవిష్యత్తు. ఒక వ్యక్తి అంటాడంట, చిన్నప్పుడు మా నాన్న నన్ను దేవుణ్ణి చూపించడానికి నాకు కనిపించకపోతే తన భుజాల మీద కూర్చోబెట్టుకొని దేవుణ్ణి చూపించాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, నేను ఒక దేవుడి భుజాల మీద ఉండి ఇంకొక దేవుణ్ణి చూస్తున్నాను అని. ఇంతకంటే ఏముంటుంది ఫాదర్ గురించి కదా. సో మనం కార్యక్రమంలోకి వెళదాం. ఒక చిన్న కథ చెప్పుకొని, ఒక నదీ తీరంలో ఒక శివాలయానికి దగ్గరలో ఒక సాధువు గారు అక్కడ తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రవచనాలు చెబుతూ మంచి మాటలు ఊర్లో వాళ్ళకి చెబుతూ కాలాన్ని గడుపుతున్నాడు. సరే, ఆయన చెప్పే మాటలకి ఆకర్షితులై చుట్టుపక్కల చాలామంది చేరారు, శిష్యులుగా ఆయన్ని ఇది చేస్తున్నారు. ఒకరోజు కొంతమంది వ్యక్తులు ఆ నదిలో ఒక వ్యక్తి పడిపోయి కొట్టుకుపోతుంటే తీసుకొచ్చి గురువుగారి ముందు పెట్టారు. పెడితే మొత్తం అన్ని సరి చేసిన తర్వాత, ఏమి నాయనా ఎందుకు పడ్డావు, ఎలా పడ్డావు, జారి ఎట్లా పడ్డావు నాయనా నదిలో అని అడిగాడు సాధువు. అడిగితే జారి పడలేదండి, కావాలనే నదిలో పడ్డాను. అదేమిటి అంటే చనిపోదాం అనుకున్నాను. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది అంటే, రోజు ఎవడు పడతాడండి ఈ బాధ, రోజు డబ్బులకి పోరాటమే, రోజు కుటుంబంలో ఆ పని ఈ పని, ఈ దిగువ తరగతి మధ్య తరగతి జీవితాలు చాలా కష్టం, ఏ రోజుకి ఆ రోజు పోరాటమే, అన్ని ఆటంకాలు, ఏ పనులు అవ్వవు, పిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితి, భార్యకి కావాల్సింది ఇవ్వలేని పరిస్థితి, నాకు కావాల్సింది ఏవి చూసుకోలేని పరిస్థితి. ఇలాంటి జీవితం అవసరమా స్వామి? అన్ని ఆటంకాలు, ఎందుకు ఈ జీవితం, అందుకనే ముగిచేస్తే పోతుంది. నీ వెనక వాళ్ళ సంగతి ఏమిటయ్యా అంటే, ఏం చేస్తాను నాకే దిక్కు లేనప్పుడు వాళ్ళ సంగతి ఏమిటి. సరే, కాసేపు బ్రష్ తీసుకున్న తర్వాత ఒక సీతాఫలాన్ని ఆ అబ్బాయికి ఇచ్చి, తిననైనా ఆకలి మీద ఉన్నట్టున్నావు అంటే, గబగబా ఆకలి మీద ఉన్నాడు కదా, చాలా తొందరగా గబగబా తింటున్నాడు. అప్పుడు ఈయన అన్నారు గురువుగారు, నాయన సీతాఫలం తిన్నావు బాగానే ఉంది, తింటున్నావు బాగానే ఉంది, మధ్యలో ఈ గింజలు ఎందుకు కూస్తున్నావు అయ్యా అని అడిగితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సీతాఫలం గింజలు ఎవడన్నా తింటాడా, ఏం ప్రశ్న ఈయన కానీ. అయ్యి మరి ఫలం తిన్నప్పుడు గింజలు ఊసేస్తాం కదా స్వామి, అవి అడ్డం ఉంటే, మరి అడ్డం ఉన్నాయని తినడం మానేయకపోయావా అని అడిగాడు. అంటే అడ్డం ఉన్నాయి, ఇంత మధురంగా ఉన్న ఫలం గింజలు అడ్డం వచ్చాయని ఎలా మానేస్తాం స్వామి, తీసి పారేసి తింటాం. కానీ అంటే జీవితం కూడా ఇంతేనాయన, ఇది అందమైంది జీవితం. సీతాఫలం ఎంత రుచికరంగా ఉంటుందో జీవితం చాలా ఉన్నతమైంది, 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనది. ఇంత గొప్ప జీవితం నీ దగ్గరికి వస్తే చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయని చెప్పేసి జీవితాన్ని ముగించుకోవడం అనుకోవడం చాలా అవివేకం. ఇవన్నీ జీవితంలో ఉంటాయి, వీటిని అధిగమించగలిగిన వాడే గొప్పవాడు. చిన్న చిన్న సమస్యలకి పెద్ద జీవితాన్ని పాడు చేసుకోక్కర్లేదు. సో మనం నడిచే దారిలో ఎవడూ పూలి జల్లి ఈ దారిలో నడవమని చెప్పడు. దారి ఎట్లుంటే అట్లా నడాలి, ఆటంకాలు వస్తే అధిగమించాలి, అదే జీవితం. సో అంటే అప్పుడు తెలుసుకొని తను చేసిన తప్పేమిటో. ఇప్పుడు ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, జీవితం విలువ తెలియక, ఇది ఎంత మధురమైందో ఎంత గొప్పదో తెలియక, మార్కులు తగ్గితే సూసైడు, రిమోట్ ఇవ్వకపోతే సూసైడు, బట్టలు కొనివ్వకపోతే సూసైడు. సో ఇంత తేలిక అయిపోయింది జీవితం. అలాంటిది కాదు, ఇది చాలా గొప్పది, ఎంతో ఉన్నతమైంది. దీన్ని గుర్తించగలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఓకే గురుగారు. సో ఇప్పుడు రుద్రాక్షలు మీరు ఆ జాతకం బట్టి చెప్తూ ఉంటారు. సో అందులో చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకు ధరించాలి రుద్రాక్ష అని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సత్సాంప్రదాయం, ఒక సత్సాంగత్యం, మంచి మాటలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మంచి వ్యక్తులతో కలిసి వెళ్తే ఇది వాళ్ళకి వస్తూ ఉంటుంది. మనం అత్తరు రాసుకోకపోయినా అత్తరు బజార్లోంచి వెళితే ఆ స్మెల్ మన శరీరానికి అడ్డుతుంది. సో రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. ఈ సృష్టిలో ఆధ్యాత్మిక ఈ వీటిల్లో వస్తువుల్లో రుద్రాక్షని మించిన ఆధ్యాత్మిక ఫలం ఇంకోటి లేదు. ఎందుకంటే దీనికి అన్నీ ఈశ్వరుడే.
రుద్రాక్షని మించిన శక్తి లేదు, అన్నీ ఈశ్వరుడే. కాబట్టి ఇది ఉంటే ఏమవుతుంది, నెగిటివ్ ఫోర్సెస్ దగ్గరికి రావు. మంచితో సాంగత్యం చేస్తే మంచి ఫలితాలే వస్తాయి, చెడు సాంగత్యం చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇక్కడ నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇప్పుడే కథ చెప్పుకున్నాం, మళ్ళీ కథ చెప్తాం. అంపశయ్య మీద భీష్మాచార్యుల వారు పడుకొని ఉండి అంతిమ గడియలు లెక్క పెడుతున్న సమయంలో ఆయన చుట్టుపక్కల ఋషులు, మునులు, రాజులు అందరూ చేరి ఆయన చెప్పే మంచి మాటలు, ధర్మసూక్తులు అందరూ వింటున్నారు. అటుగా వచ్చిన ద్రౌపది అవన్నీ చూసి పక్కపక్క నవ్వింది. నవ్వితే భీష్మాచార్యుల వారు అడిగారు, ఎందుకమ్మా నవ్వుతున్నావు, ఏమైంది అని. అంటే ఏమీ లేదు, మీరు అంటే భీష్మాచార్యులు కురువృద్ధుడు, మహానుభావుడు. అయ్యా, ఆ రోజు కురుసభలో నా చీరలు వలుస్తుంటే రాని ధర్మోపదేశం అంపశయ్య మీద ఉంటే వచ్చిందా, చావు ముందుంటే అని గుర్తొచ్చి నవ్వాను, అంతకంటే ఏమీ కాదని. అప్పుడు అంటాడు భీష్ముడు, కరెక్టేనమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, ఆ రోజు రాలేదు, మంచి మాటలు రాలేదు, నేను తప్పని చెప్పలేదు, నీకు చేస్తున్న పని కారణం ఏమిటంటే నేను అప్పుడు ఎవరి తిండి తింటున్నాను, దుర్యోధనుడి తిండి తింటున్నాను. దుర్యోధనుడి మనస్తత్వం ఎటువంటిది, దుర్మార్గమైంది. సో దుర్మార్గులతో సాంగత్యం చేసి దుర్మార్గపుల వాళ్ళ తిండి తింటే నా ఆలోచనలు అలాగే ఉంటాయి. ఇప్పుడమ్మా అర్జునుడు వేసిన బాణాలతో నాలో ఉన్న ఈ చెడు రక్తం మొత్తం బయటికి పోయింది, ఏమీ మిగల్లేదు. ఏదైతే అంతిమ క్షణాలు లెక్క పెడుతున్నానో, చావు కోసం ఎదురు చూస్తున్నానో ఈ ఉత్తరాయణ కాలంలోకి, అక్కడ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నాలో ఆ మంచి తప్ప ఇంకేమీ మిగల, చెడు వెళ్ళిపోయింది. కాబట్టే ఇప్పుడు ఆ మంచి మాటలు నాతో వస్తున్నాయి. ఈ కథ మనకి ఏం తెలియచేస్తుందంటే, చెడు నీ దగ్గర కానీ నీ సరౌండింగ్స్లో కానీ ఉంటే నువ్వు చెడుగానే ఉంటావు. మంచి నీ దగ్గర కానీ నీ చుట్టుపక్కల కానీ ఉంటే నువ్వు మంచివాడిగా ఉంటావు. మంచి నిన్ను మంచి భవిష్యత్తులోకి తీసుకువెళ్తుంది, చెడు నిన్ను పతన దిశగా తీసుకెళ్తుంది. ఒక ధార్మికమైన సంపద, ఒక ఆధ్యాత్మికమైన సంపద రుద్రాక్ష. స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. అందుకే వేసుకోవాలి. ఓకే గురుగారు. ఫస్ట్ కాలర్ కావ్య ఫ్రమ్ కరీంనగర్. కావ్య గారు, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. మా డేట్ ఆఫ్ బర్త్ జనవరి 20, 1998. 20 జనవరి 1998 అమ్మా. అవును సార్. నాకు జాబ్స్ వస్తలేవు. మా మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవునండి, తెలుసు గురుగారు. అలాగే ఇది షష్ఠి, కృష్ణపక్షము, బహుళ షష్ఠి. ఇది కన్యా రాశి, హస్త నక్షత్రము. ఏం చేస్తున్నావు అమ్మా? జాబ్ ట్రైలా? జాబ్స్ కి ట్రై చేస్తున్నా, చాలా ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నా, కానీ జాబ్స్ వస్తలేవు. చాలా ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా. జాతకం అయితే చాలా బాగుంది, వీలైతే వేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ ఒక పాజిటివ్ టర్న్ కూడా ఉంది జాతకంలో, ఏమి ఇబ్బంది లేదు, మంచి జాతకం. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలోనే జాతకం ఉంది. వేసుకోవడానికి ఒక మంచి రుద్రాక్ష ఏమిటంటే త్రయోదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి రుద్రాక్ష కానీ. ఈ త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే, అంటే 13 ముఖాలు, అది కుదరకపోతే నవముఖి 9 ముఖాలు, నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి శరీరానికి తాకే విధంగా ధరించిన తర్వాత మార్పును చూస్తావు. ఒకవేళ సూత్రాల్లో వేసుకునేటట్టయితే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకుంటే సరిపోతుంది. ఎలా వీలైతే అలా వేసుకోమో. ఆల్ ది బెస్ట్, శుభం. ఓకే గురుగారు. ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది, ఏదో అనుకుంటే ఇంకేదో టర్న్ అవుతుంది. ఏది దేనికైతే భయపడతారో అది కాకుండా ఇంకేదో జరుగుతుంది. సో రీసెంట్లీగా మనం చూసాం అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్. సో చాలామంది ఎన్నో ఆశలతో లండన్ ఫ్లైట్ ఎక్కారు. సో దాన్ని మనం అనుకున్నట్టు ఏమీ జరగవు. ఇప్పుడు సరే, మళ్ళీ ఎమ్మటెమ్మటే నువ్వు నాతో కథలు చెప్పిస్తున్నావు, వాళ్ళకి బోరు కొడుతుందేమో. లేదు సార్, మీరు చెప్పే కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మనం అనుకున్నది ఫ్లైట్ క్రాషింగ్ విషయం. మనకి ధర్మంలో నృసింహ శతకంలో ఏమంటాడంటే, పాంచ భౌతికములందు దుర్భరమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు,
శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక మృదుమియందో లేక ముసలియందో యూరనో ఎడవినో యుదక మధ్యంబునో ఎప్పుడో విడిచేది ఏ క్షణంబో. మరణయమైన నిక్షయమైన బుద్ధిమంతుడైతే దేహమున్నంతలో నిన్ను తెలియవలేయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇక్కడ నీకు ఒక కథ చెప్పాలి. అంటే మనం అనుకుంటాం ఇన్ని సంవత్సరాలు బతికేస్తాం, అన్ని సంవత్సరాలు బతికేస్తామని. మనం అనుకుంటే ఏమీ జరగదు. ప్రపంచంలో నాకు ఏ లోటు లేదు, నా దగ్గర అన్ని సంపదలు ఉన్నాయి, కొన్ని దీవులు కూడా నాతో పాటు ఉన్నాయి, కొన్ని ఐలాండ్స్ కూడా నేను కొనేశాను, ప్రపంచంలో నా అంత ధనవంతుడు లేడని చెప్పి విర్రవీగే మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బతుకుదామనుకున్నాడు. 150 సంవత్సరాలు బతుకుదామనుకుని ప్లాన్ చేసుకున్నాడు. 18 మంది డాక్టర్లు ఎప్పుడు తనతో పాటు కూడా ఉండేవారు. తర్వాత ఈ న్యూట్రిషన్స్ 12 మంది ఉండేవారు. ఏం తినాలి, ఎవరన్నా ఏదైనా పెడితే అది టెస్ట్ చేసిన తర్వాత కానీ తినేవాడు కాదు. ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని చూడడానికి 18 మంది డాక్టర్లు. అది కాకుండా ఈ ఆర్గాన్స్ ఏదైనా ఫెయిల్ అయితే, అంటే అవయవాలు ఏదైనా డ్యామేజ్ అయితే అవి డొనేట్ చేయడానికి డోనర్స్ని ఎప్పుడు కూడా తిప్పుకునేవాడు. వాళ్ళు అంటే అవయవం ఏదైనా పోతే వాళ్ళు ఇచ్చేస్తారనమాట. వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఇచ్చి వాళ్ళు కూడా కొనుక్కొని పక్కన పెట్టుకున్నాడు. తను నడుస్తున్న ఏరియా అంతా కూడా ఆక్సిజన్ కంట్రోల్లో ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు ఆక్సిజన్ బెడ్ మీద పడుకుంటాడు, ఆక్సిజన్ రూమ్లో పడుకుంటాడు. ఇంత నియంత్రణ ప్రతిదీ కూడా 150 సంవత్సరాలు బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాడు. కరెక్ట్గా 50వ సంవత్సరం ఎంటర్ అయింది. 2009 జూన్ 5వ తారీఖున చనిపోయాడు. సో అన్నీ తెలిసినవాడు అమావాస్య రోజు చనిపోతాడు, ఏమీ తెలియకపోతే ఏకాదశి చనిపోతాడు. సో కాబట్టి మనం అనుకుంటే ఏమి జరగదు, ఎప్పుడు ఏం జరగాలి అది జరగాలి. మనం చేయాల్సింది చేయాలి, భారం భగవంతుని మీద పెట్టాలి. అన్నీ మనకే తెలుసు అనుకుంటే మాత్రం కరోనా వచ్చి మట్టుగా వేసినట్టే మళ్ళీ జీవితంలో ఏదో వచ్చి కొడుతూ ఉంటుంది. సో కాబట్టి అన్నీ మనం గొప్పవాళ్ళం కాదు, మన పైన ఆయన ఉన్నాడు అంతే. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ సావిత్రి గారు నల్గొండ నుంచి. సావిత్రి గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్? 1995 1995 జూన్ 26th జూన్. అవును గురుగారు. అమ్మా ఇది సోమవారం, మండే. అవును గురుగారు. ఎవరిదమ్మా ఇది? ఇది నాదే గురుగారు. మా అక్కకి రుద్రాక్ష ఇచ్చారు. ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది కన్యా రాశి, హస్త నక్షత్రము. రైట్ అమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా ద్వాదశి. ఇది కుదరకపోతే అష్టముఖి కూడా వేసుకోవచ్చు. ఇది గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఏదైనా ఒక్కటి చాలు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలా అని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసుకోగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ గురుగారు. సో మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు, మీ పర్యటన వివరాలు ఒకసారి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకు ఉన్న కార్యాలయాల్లో గురువారం వెళదామనో నిర్ణయం తీసుకున్నాను. సో సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. ప్రతి గురువారం నాడు ఏదో ఒక బ్రాంచ్కి వెళుతూ ఉంటాను. ఇప్పుడు కమింగ్ థర్స్డే వచ్చే గురువారం నాడు విజయవాడ కార్యాలయంలో నేను ఉంటాను. అక్కడ మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటాను. సో కొన్ని గంటలు మాత్రం 2-3 గంటలు మించి నాకు ఉండడానికి అక్కడ అవకాశం లేదు. ఈ మీరు అనవసరంగా వేరువేరు మొబైల్స్లోంచి వేరువేరు వ్యక్తుల ద్వారా పేర్లను నమోదు చేయించకండి. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. కొన్ని 2-3 గంటలే నేను అక్కడ ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. అంటే నాకు అక్కడ కావాల్సింది సంఖ్య కాదు, నేను చూసేది సంఖ్య కాదు, సమయం నాకు ఇస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక 8 సెకండ్లో మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. అదే నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మీ జాతకాన్ని బాగా వివరించగలను, అనలైజ్ చేయగలను. మీ జాతకం ఎలా ఉంది, అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు కొంచెం సమయం ఇస్తే నేను బాగా అనలైజ్ చేయగలను అన్న నమ్మకం నాకుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరు అక్కడ ఇవ్వండి. ఇక హైదరాబాద్లో ప్రతిరోజు అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం నాడు తప్ప. సో నన్ను కలవడానికి ఎవరికి అపాయింట్మెంట్స్ అవసరం లేదు, ఏ రికమెండేషను తీసుకోను. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను.
ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ కార్యాలయానికి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటే ఈ బెంగళూరులో ఈ సంస్థ కార్యాలయం ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళొక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. మాట్లాడించే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, రేపు గురువారం విజయవాడ నన్ను కలవాలనుకున్న గురువారం నాడు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ రాజన్ గౌడ్ గారు మెహబూబాబాద్ నుంచి. రాజన్ గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, కాల్ డ్రాప్ అయిపోయింది. సో అలాగే చాలామంది గురుగారు డబ్బు తర్వాత పలుకుబడి చూసి అంటే మొత్తం మారిపోతారు. అంటే ఉన్నత స్థితికి వెళ్ళగానే వాళ్ళల్లో ఎందుకు అలాంటి చేంజ్ వస్తుంది అంటారు? నువ్వు ఇన్ని ప్రశ్నలు వేసి ఇన్ని కథలు నేను ఏమిటంటే మళ్ళీ నీకోసం వచ్చింది అంటే దానికి ఏదైనా రిలేటెడ్ ఏదైనా ఒక చిన్న కథ చెప్తే తప్ప రీచ్ అవ్వదు. అందుకే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇన్ని కథలంటే జనం ఇబ్బంది పడతారు. సో మళ్ళీ నువ్వు అడిగిన దానికి కథ చెప్తాను. రామకృష్ణ పరమహంస గారు ఒకరోజు కలకత్తాలో ఆయన ఆ హుబ్లీ నది మీద అలా వెళుతున్నారంట పడవలో. ఆయన పక్కన జనం ఉంటారు కదా, కూర్చొని ఉంటారు. ఒక పక్కన కూర్చున్న వ్యక్తి అడుగుతున్నారంట రామకృష్ణ పరమహంసని, ఆ ఎదర కూర్చున్న వ్యక్తి మీరు ఎప్పుడు కనిపించినా నమస్కారం పెట్టి దండాలు పెట్టి చాలా అనుకువగా ఉంటాడు. ఇప్పుడు ఏమిటి మీరు కనబడుతున్నా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. మీరు అక్కడ దిగుతారు కదా, కాళ్ళ మీద కాలు వేసుకొని సరిగ్గా మీకు ఎదురు కూర్చొని ఉన్నాడంటే, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోడమే కాదు, నన్ను పరమహంస అని కూడా పిలవడు ఇప్పుడు నేను ఎదురైతే. హలో ఠాకూర్ అంటాడు. అంటే చూడు అలా చూస్తూ ఉండంటాడు. నిజంగా పడవ దిగంగానే పరమహంస గారని కూడా అంటూ ఏమి అంటూ గురువు అంటూ ఏమి అంటూ హాయ్ ఠాకూర్ అంటాడు. సో ఇక్కడ ఏమిటి అంటే పరమహంస గారు రామకృష్ణ పరమహంస ఏం చెప్తాడంటే అలాగ అవ్వడానికి కారణం ఏమిటంటే సడన్గా అతనికి డబ్బు వచ్చి పడింది అని. సో ఒక్కసారి లేనిది వచ్చి పడేటప్పటికి ఇక ఏమీ కనిపించదు చుట్టుపక్కల. చాలామంది ఇలాగే ఉంటారు, అన్నీ మర్చిపోతుంటారు. ఏదన్నా ఒక స్థాయి రాగానే కానీ డబ్బు రాగానే కానీ బంధువుల్ని చుట్టాలని కావలసిన వాళ్ళని అందరినీ ఇక్కడికి వస్తాయి కళ్ళు. కాబట్టి అది ఏమాత్రం మంచిది కాదు. నడమంతరపు సిరి ఏమాత్రం మంచిది కాదు. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ శ్రీలత గారు సూర్యాపేట నుంచి. శ్రీలత గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే సార్. అమ్మా ఓం నమ శివాయ్. మా బాబుదండి 2000 సంవత్సరంలో పుట్టిండు, మార్చి 25 బర్త్డే. 25 మార్చ్. అవును సార్. 2000 అమ్మా. 2000 అండి. ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి. ఇది ఎవరిది? బాబుదా? బాబుదండి. ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. అవును సార్. ఈ అబ్బాయి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందమ్మా. అవునండి, దానికే ట్రై చేస్తుందండి. 2 years నుంచి రావట్లేదు, వీసా రావట్లేదు. పాస్పోర్ట్ వచ్చింది, వీసా రావట్లేదు. అన్నీ బాగా జరుగుతాయి. జాతకం చాలా బలంగా ఉంది. విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా అనుకూలంగా ఉందమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఈ త్రయోదశి ముఖ రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, దాని తర్వాతది అంటే 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ వాళ్ళ పక్కనే ఉంటాయి. శుభం. గురుగారు, ఇప్పుడు నార్మల్గా మీరు చెప్తూ ఉంటారు, అంటే ఏది పడితే అది వేసుకోకూడదు, 100కి 99% నకిలీవి అని చెప్పి. సో మీ దగ్గర అంటే
ఒరిజినల్ దొరుకుతుందని మీ మాటలతో నాకు అర్థమైంది. సో ఎక్కడి నుంచి తీసుకొస్తారు? లేదు, నా మాటలతో అర్థం అవడానికి ఛాన్స్ లేదు. నేను ఇన్ని సంవత్సరాలు నా సుదీర్ఘ ప్రస్థానంలో ఎప్పుడు మా సంస్థకి రమ్మని చెప్పింది ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు అలా చెప్పను. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచం అంతా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఉంది. చిన్న పొరపాట్లు కూడా అక్కడ జరగవు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఎప్పుడు నా దగ్గర నన్ను కలవండి, నేను అపాయింట్మెంట్స్ ఇస్తానని చెప్పను. మా సంస్థకు వచ్చి మీరు మంచి దొరుకుతాయి, ఇక్కడికి వచ్చి తీసుకోండి అని ఇంతవరకు చెప్పలేదు. నా మాటల్లో అదేమి ధ్వనించదు. సో నేను ఎప్పుడు కూడా మీ ఇష్టం, నేను అడ్వైస్ చేసినప్పుడు కూడా మీకు ఏదైనా మీ అవకాశాన్ని బట్టి మీరు ధరించండి అంట. నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో కూడా నేను అడ్వైస్ చేసినప్పుడు 2-3 రకాల అడ్వైజులు చేస్తాను. మీకు ఏది వీలైతే దానికి వెళ్ళండి, అంతేగాని ఇది వేసుకోండి అని. కానీ ఇది వేసుకుంటే రేపు పొద్దున 7 ఫ్యాక్టరీలకు వానర్ అవుతారని నేను ఇంతవరకు చెప్పలేదు. వేసుకోకపోతే ప్రమాదం అని చెప్పలేదు. నేను ప్రలోభ పెట్టను, భయపెట్టను. ఈ రుద్రాక్ష ధారణ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మీరు చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే ఆ వచ్చే ఫలితం మెరుగైనదిగా ఉంటుంది. మనం ఎక్కడికి ఇప్పుడు ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళుతోంది ఒక్కరితే, పక్కన ఎవరైనా తోడు తమ్ముడు ఉంటే లేకపోతే అన్నయ్య ఉంటే మా వాడు ఉన్నాడని ఒక ధైర్యం ఉంటుంది, మా బ్రదర్ ఉన్నాడు అని. తను నడుచుకొని వెళుతూ ఉంటే ఫాదర్ పక్కన ఉంటే ఏదన్నా ఉంటే మా నాన్న చూసుకుంటాడు, చాలా ధీమాగా ఉంటుంది. సో తన వెనక ఆ దేవుడే ఉన్నాడు, తన గుండెల మీద ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉన్నాడన్న భావం ఒక అద్భుతం. కాబట్టి నేను అదే చెప్తాను, నీకు ఒక స్పిరిచువల్ సపోర్ట్ ఇది ఇస్తుంది అంతే. అంతేగాని నేను అంటే గురుగారు మనం రుద్రాక్ష ధరించిన తర్వాత ఆ చేంజ్ని మనం గుర్తించగలగం. చాలా బాగుంటుంది. ఒక పాజిటివ్ థింకింగే కాదు, పాజిటివ్ ఫలితాలే కాదు, చాలా బాగుంటుంది. మానసికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, తర్వాత మనం చేస్తున్న పనిలో రిజల్ట్ కావచ్చు, మన స్థాయి అలా పెరగడం, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడం. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వ్యక్తులు ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని గమనిస్తే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండాలి, ఆ ఇంటి పూజ గదిలో అయినా రుద్రాక్ష ఉండాలి. అంత ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. ఎక్కడ ఈశ్వరాభిషేకం జరుగుతుందో, ఎక్కడ శివార్చన జరుగుతుందో అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. ఎందుకంటే సంపదలకు అధిపతి ఆయనే కాబట్టి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ శంకర్ గారు వైజాగ్ నుంచి. శంకర్ గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. శంకర్ గారు, నా పేరు ఉదయ్ శంకర్ అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? అది మా అబ్బాయిదండి, 26/91 సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను విశాఖపట్నం సార్. ఈ గురువారం పుట్టినట్టు తెలుసా అండి అబ్బాయి? అవునండి. అలాగే ఇది అష్టమి, శుక్లపక్షము శుద్ధ అష్టమి. ఇది కన్యా రాశి. ఈ అబ్బాయి జాతకం కూడా మీరు గర్వపడే స్థాయిలో ఉంది సార్. చాలా గొప్ప జాతకం. మ్యారేజ్ ఎప్పుడైంది తినకి? ఏంటి సార్ మ్యారేజ్ ఎప్పుడైందండి అబ్బాయికి? అబ్బాయికి మ్యారేజ్ 2021 అండి. పిల్లలు ఈ అబ్బాయికి పిల్లలండి? పిల్లలు లేదు, దాని గురించే ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేయండి. 11 ముఖాలు 6 ముఖాలు ఏకముఖి. ఇది దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి ఈ చిన్న కాంబినేషన్ ఫలితం మాత్రం ఒక అద్భుతం. అవకాశం ఉంటే వేసి చూడండి. ఒకవేళ కుదరకపోతే మూడిట్లో ఏదైనా ఒకటి వేయడానికి ట్రై చేయండి. మీ ఇష్టం, ఎలా వేస్తారో మీ అనుకూలను బట్టి వేయండి. ఫలితం అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే గురుగారు, ఇప్పుడు రుద్రాక్ష అనగానే ఒక రకమైన స్పిరిచువల్ ఎనర్జీతో పాటు ఒక రకమైన భయం కూడా ఉంటుంది. ఎందుకంటే అంటే భక్తి భావంతో ఉండాలి, రోజు పూజ చేయాలి, నియమనిష్టలు పాటించాలి, ఆడవాళ్ళు ధరించాలా వద్దా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. మీరేమంటారు? ఇవన్నీ అపోహలు మాత్రమే. ఈ మధ్యన తెలిసి తెలియని వాళ్ళు చాలా చెప్తుంటారు. ఇప్పుడు ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేదే ఆచారము. అయినా ఇది ఒక దైవికమైన సంపద. దీన్ని ఒక దైవికమైన సంపద, ఇది క్షుద్రం కాదు, ఇది ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. అంటే భగవంతుడి మీద భక్తి భయం ఉంటుంది కదా? ఉండాలి. అలా అని చెప్పి వీటిని దూరం చేసుకోవద్దు. ఇప్పుడు మనకిది ఈశ్వరుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. ఇవేమీ వర్తించవు. మనం ఉత్తర భారతదేశంలో శివాలయాలు కూడా ఉండవు. మనం అక్కడికి వెళ్ళి మనమే అర్చన చేసుకోవాలి.
మనం ఏ కండిషన్లో ఉన్నా గర్భాలయంలోకి వెళ్ళవచ్చు. శివాలయంలో అది ద్వాదశ జ్యోతిర్లింగమైన, శక్తిపీఠమైన, అది శ్రీశైలమైన, కాశీ అయినా వెళ్ళి డైరెక్ట్గా శివాలయంలోకి వెళ్ళొచ్చు, గర్భాలయంలోకి వెళ్ళొచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, శిరస్సుని ఆనించవచ్చు. స్త్రీయా పురుషుడా అని కూడా ఇది ఉండదు. నువ్వు ఏ కండిషన్లో ఉన్నావని ఎవరు అడగరు. స్త్రీని కూడా నువ్వు అన్నీ చేసుకోవచ్చు. అవి ఏమి అక్కడ ఆయన దగ్గర ఏం వర్తించవు. అయినా ఇప్పుడు ఇప్పుడు మనకి కాశీలో చనిపోయిన వాళ్ళ అస్థికులు కూడా గంగలోనే నిమజ్జనం చేస్తారు. కాశీలో పక్క అభిషేకాలు జరుగుతుంటే ఇంకో పక్క శవాలు కాలుతూ ఉంటాయి. ఉజ్జయినిలో ప్రతినిత్యము అసలైన చితాభస్మంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆయన శ్మశానంలో ఉంటారు, కపాలలో తింటారు. మనం పెట్టుకునే విభూతి కూడా చితాభస్మమే. సో అయినా ఫైనల్గా ఒక్క మాట చెప్తాను, ఈ మధ్య యూట్యూబ్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది, వాట్సాప్ యూనివర్సిటీస్ ఎక్కువైపోయాయి. ఏమీ తెలియకపోయినా వాళ్ళకి అందులో ఏమీ నాలెడ్జ్ లేకపోయినా, ఏ గ్రంథాలు పరిశీలించిన అవగాహన లేకపోయినా నోటుకొచ్చింది చెప్తూ ఉంటారు. సో ఫైనల్గా ఒక్క మాట చెప్తాను, మన ధర్మాన్ని, ఈ హైందవ ధర్మాన్ని స్థాపించి అది విస్తృతంగా బలంగా ఇది చేసినటువంటి జగద్గురు ఆదిశంకరుల వారు ఏమంటారంటే, మనుష్యుడు తన శరీరాన్ని, దేహాన్ని ప్రేమించినంత ఇదిగా ఇంకా దేన్ని ప్రేమించడు, దీన్ని ఇష్టపడినట్టుగా దేన్ని ఇష్టపడడు. ఇంతకంటే పవిత్రమైన ప్రదేశం మనుష్యుడికి ఇంకేమీ ఉండదు. దేహమే దేవాలయం, ఇదే దేవాలయం అంటాడు ఆయన. ఇంతకంటే పవిత్రమైన చోటు ఏమీ లేదు. అహం బ్రహ్మస్మి, అహం విష్ణు, అహం శంకర, అన్నీ నేనే. సో ఇక్కడ ధారణ చేస్తే ఇంతకంటే పవిత్రత ఏముంటుంది? సో అంత పెద్ద ఆయనే చెప్పారు. కాబట్టి అది స్త్రీ పురుష భేదం లేదు. దేవీ భాగవతంలో స్త్రీలు రుద్రాక్షలు ఏవి ధరించాలనే ఉంటాయి. కాత్యాయని వ్రతమహత్యంలో స్త్రీలు ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఉంటుంది. సో ఇవన్నీ అపోహలు అంటారు, కేవలం తెలియనితనం. ఇది దైవికమైన సంపద. ఈశ్వరుడు మనల్ని ఉన్నతంగా తీసుకువెళ్ళేటువంటి వాడు. సో ఆయన్ని నమ్మి ధరిస్తే ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురువు గారు, చాలా విషయాలు చెప్పారు. ఓం నమః శివాయ. చాలా మంది కాలర్స్ కి చక్కటి సలహాలు, సూచనలు అందించారు. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన రుద్రాక్షలు సందేహాలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.